వెల్కమ్ టు మన ఛానల్ శివ అండ్ మ్యాస్ట్రో వీల్స్. నైట్ అయితే వాయుదేవ చితగ్గొట్టేశాడు. ఇక్కడైతే ఎలాంటి డిస్టర్బెన్స్గా లేదు. నైట్ అయితే ప్రశాంతంగానే నిద్రపోయాను. ఇక్కడ టెంట్ వేసుకొని ఈ ఒంటరి ప్రదేశంలో నేషనల్ హైవేకి పక్కన మ్యాస్ట్రో తోడుగా ఇలా నైట్ అనేది గడిచిపోయింది. నైట్ అయితే ఆ టెంపుల్లోనే మనం ఉండింది. అక్కడైతే మన టెంట్ వేసుకొని సెట్ చేసాం. మ్యాస్ట్రో కూడా వచ్చేసాడు NH51 పైకి. ఇక అటువైపు దాటుకొని మన పయనాన్ని కొనసాగిద్దాం. 86 కిలోమీటర్లు ఉంది నేషనల్ హైవే ఎండింగ్ వైపుగా. ఇంకొక నేషనల్ హైవేకి టోటల్గా వెళ్ళాల్సిన ప్రదేశం అయితే ఇంకా 300 కిలోమీటర్లు అయితే ఉంది. రోడ్డు పైన తప్ప ఇంకా ఎటువంటి ప్రదేశాలు లేవు. చూసుకుంటే మొత్తం అంతా బీడు భూములే. అటువైపు ఇటువైపు అయినా కానీ మన రూట్లో అయితే ఒక నది కనిపించింది. ఇక ఇటువైపు చూసుకుంటే అజీధామ్ డ్యామ్, అజీధామ్ ధార ఆ డ్యామ్ అయితే అక్కడ ఉంది. ఇదే ఒక చిన్న నది లాంటిదే అజీధామ్ ధార. ఈ ఊరైతే అమ్రాన్ అనే ఊరు. ఇక్కడ ఎందుకు ఆగాలనిపించింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఈ ఊర్లో కూడా బ్రేక్ఫాస్ట్గా హోటల్స్గా అంటూ ఏమి లేవు. మొత్తం ఇల్లులు ఉన్నాయి అంతే. గుడిగా ఉండదు. ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన మాలియా అనే ఊరైతే ఇంకా 38 కిలోమీటర్లు ఉండదు. ఇది తింటా ఉన్నాను. సోమనాథ్లో తెచ్చుకునింది. ఇది ఒక్కటి మిగిలింది. ఇక ఇంకేమి లేవు అసలుకు. అన్నీ అయిపోయినాయి. అన్ని ప్రసాదాలు అయిపోయినాయి. అన్ని గుళ్ళ దగ్గరికి అయిపోయి రోడ్డు అయితే భూములు అడిగేసి మరి విశాలంగా వేసేస్తూ ఉంటారు. ఇక భూములంతా కంచె వేసుకుంటూ ఉంటారు. మొత్తము కంచెల్లో రోడ్డుగా అయితే చిన్న రోడ్డుగా ఇది నేషనల్ హైవే పేరుతో దీన్ని ఇంకా పెద్దదిగా చేసేస్తూ ఉన్నారు. వెల్కమ్ టు నేషనల్ హైవే 151. ఇదే ఆల్మోస్ట్ ఒక వెనకమాల నుంచి కూడా సింగిల్ లైన్ కాదు కదా, అర్ధ లైన్ అయిపోయింది. ఇప్పుడు చేస్తూ ఉన్నారు సగం సగంగా. ఇంక దీంట్లోనే పోయేటి వచ్చేటి సైడ్ డివైడర్ మొత్తం దీంట్లో చాలా విశాలంగా ఉండదు రోడ్డు. ఈ పొలాలు తప్ప ఏమీ లేవు. ఏయో అట ఫ్యాక్టరీగా ఏయో ఊరుగా అంటే ఎయిర్పోర్ట్లా మాదిరిగానే ఉంది. రోడ్ అయితే రన్వే ఉన్నట్టే ఉంది. స్ట్రైట్గా వైట్ కలర్లో సిమెంట్ రోడ్డు. మళ్ళీ ఆ నుంచి ఒక టర్నింగ్ ఉండదు. మొత్తం బీడు భూములు. ఎయిర్పోర్ట్లో ఉన్నట్టే అనుకో. ఎయిర్పోర్ట్లో కూడా ఇటు ఓపెన్ ఏరియాలో మధ్యలో అంతా రన్వే ఉంటుంది. ఇంకా అక్కడని క్యాబిన్లుగా షెడ్లుగా అట్టుంటాయి. అప్పుడిప్పుడు నిన్న సాయంత్రం తర్వాత ఇప్పుడైతే నేమ్ బోర్డుగా వచ్చింది. మాలియా ఇంకా 28. నావలికా పోర్టు మోర్బియా. నావలికా పోర్ట్ అనేది నేరుగా ఈ గుజరాత్లోని చివరి ప్రదేశము. అటుపోతే మళ్ళీ అరేబియా మహాసముద్రుడే. నేషనల్ హైవే కూడా ఈ గుజరాత్ భూభాగంలో ఇదే 151. మనం వచ్చిన ద్వారకా 51. ఇదిగో అక్కడ కనిపిస్తున్నది నేషనల్ హైవే. పిల్లలు పండగ చేస్తూ ఉన్నారు. భారత్ మాతాకి జై అన్నట్టు అన్ప్రెడిక్టబుల్గా రైల్వే గేట్ అయితే వేశారు. ఎందుకో తెలియదు, మరి చూద్దాం ఎందుకో. వచ్చేసాము మాలియా అనే ఊరికి అయితే వచ్చేసాము. NH151A అనేది కూడా అయిపోయింది. కొన్ని చోట్ల బ్యూటిఫుల్గా, మరి కొన్ని చోట్ల ఈ విధంగా, కొన్ని చోట్ల అసలు లేకుండా అట్లా ఎన్నో విధాలుగా NH151 అనేది మనకు తోడుగా వచ్చింది. ఆల్మోస్ట్ 236 కిలోమీటర్లు టోటల్ దీని డిస్టెన్స్. ఇక్కడ ఈ మాలియా అనే ఊరు నుంచి అక్కడ ద్వారకాలో సపరేట్ అయిపోయిన 51 సపరేట్ అయిపోయి 151గా తయారైన అక్కడి నుంచి మాలే అనే ఈ హైవే వరకు 236 కిలోమీటర్లు. ఇంచుమించు మనం ఒక 5 కిలోమీటర్లు తక్కువ 230 కిలోమీటర్లుగా
ఈ ఎన్హెచ్ పైనే మనం ట్రావెల్ చేస్తూ వచ్చేసాము. ఇంకాస్త దూరంలో అయిపోతుంది. అక్కడి నుంచి ఇంకొక హైవే పైన మన మెరిసే భూభాగం వైపుగా వెళ్ళిపోదాం. ఈ నేషనల్ హైవే వేరే హైవేని ఎక్కేస్తూ ఈ ఎన్హెచ్ 151కి బాయ్ బాయ్ చెప్పేస్తూ, నేను చూసిన బ్రిడ్జిల్లో కల్లా అతి పురాతనమైన బ్రిడ్జ్. చిలుం బట్టి ఆ కడ్డీలు కూడా చచ్చిపోయినాయి. మరి రోడ్డు ఎలా ఉందో ఏమో, వీటి పరిస్థితి అయితే దారుణంగా అయిపోయింది. మీకు అక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ హైవే. ఈ ఎన్హెచ్ 151కి బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఇది నేషనల్ హైవే భాగంగా తక్కువ, స్టేట్ హైవే భాగంగా ఎక్కువ. ఎందుకంటే అక్కడ వరకు అక్కడ బాగుండింది, కానీ జామ్నగర్ ఆ పరిసర ప్రాంతాలలో రాజ్కోట్ నుంచి ఇంక యువతలకు వచ్చేస్తే అసలు నేషనల్ హైవే చూపుగా ఎక్కడ ఎక్కువ శాతం కనిపించలేదు. ఆల్మోస్ట్ 230 కిలోమీటర్లు ఈ నేషనల్ హైవేలో ఎలాంటి ప్రదేశం అనేది లేదు. ఖాళీ భూభాగాలు తప్పితే మనం వేరే ప్రదేశానికి వెళ్ళే మార్గాన ఈ నేషనల్ హైవేకి వచ్చినాము. 230 కిలోమీటర్లు ఊరికే వెళ్ళే దానికోసమే. మధ్యలో ఈ హైవేలో అయితే ఎలాంటి ప్రదేశం లేదు. ఇక ఈ నేషనల్ హైవేని వదిలేసి మనం ఆ నేషనల్ హైవే వైపుగా ఇటు వెళ్ళాలి. 200 పైన కిలోమీటర్లు ఎన్నో ఉన్నాయి. 200 కిలోమీటర్లకు వెళ్తే మనం ఒక ప్రదేశాన్ని చేరుకుంటాం. ఆ ప్రదేశం వద్ద అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. హైవే వచ్చేసి నేషనల్ హైవే 27. మనం వెళ్ళాల్సిన ప్రదేశం వచ్చేసి 219 కిలోమీటర్లు ఉంది. ఈ హైవే పైన కొద్ది దూరం వెళ్ళాక మరొక హైవేకి జాయిన్ అవుతుంది. ఈ హైవే వేరే రూట్లో వెళ్ళిపోతుంది. మనం ఇంకొక హైవేకి జాయిన్ అయిపోయి మన గమ్యస్థానానికి వెళ్ళిపోతూ ఉండాలి. ఆ రోడ్లో నుంచే ఇట్లా ఎంటర్ అయ్యామో లేదో మొత్తము అన్నీ ఏవి కావాలంటే ఎన్ని పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇక్కడ ఒక డొమినోస్ ఉంది. ఇక ఐస్ క్రీములు అంట, అబ్బాబ్బా ఒక్కటి కథ కాదులే. మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయి. షాపింగ్ మాల్లు, బట్టలు షాపింగ్స్ అన్నీ ఒక్క ప్రదేశంలోనే చూసుకొని పోతా ఉన్నాయి. మనం వెళ్ళే ప్రదేశం ఇట్లాంటివి ఇంకా డేంజర్ నేషనల్ హైవేస్. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అసలు ఫోన్ అనేది యూజ్ చేయకూడదు. ఇలా ఎంత వీలైతే అంత వాడకుండా ఉంటాను ఈ నేషనల్ హైవే పైన. ఇక్కడి నుంచి అయితే రాబోయే కాస్త భాగం మొత్తం అడ్వెంచర్గా ఉంటుంది. చూసారుగా కొండ మాదిరిగా వేసారు రోడ్డుని. అయితే కొండ కాదు, అది కొండ లెవెల్కి వేసేసారు. ప్రదేశం చూడండి ఒకసారి ఎట్లుండదో. మొత్తము చూస్తే చూసినంత దూరము ఓపెన్ ఏరియాగా మొత్తం అన్నీ ఇవే ఉన్నాయి లైన్స్. ఇంకా అటువైపు అయితే మొత్తం కంటైనర్స్గా ఇసుకో తెలియలా, ఉప్పు ఫ్యాక్టరీలు గానో తెలియలా. ఊరుగా అంటే అది చిన్నదిగా ఇంకంతే. ఇంకా మొత్తం అంతా ఇసుక సామ్రాజ్యం, ఉప్పు సామ్రాజ్యం. మొత్తం అంటే ఇదే. మొత్తము అక్కడి నుంచి చూసుకుంటే మొత్తం ఒక 12 కిలోమీటర్ల పొడుగంతా ఇయే. రోడ్డుకు ఇరువైపులా అది ఇసుకో తెలియడంలే, ఉప్పు తెలియడంలే. పెద్ద ఇసుకను సన్న ఇసుకగా తయారు చేస్తున్నారో తెలియడంలే. ఇక ఇటువైపు అయితే ఇవన్నీ ఉప్పు తయారు చేసేటియే. ఇలా నీళ్ళను ఆరబెట్టి ఉప్పు తేటలు కట్టి ఆ ఉప్పును బయటికి తీసి ఆరబెట్టి అవన్నీ ఫ్యాక్టరీలకు పంపించి చేస్తూ ఉంటారు. అక్కడ కూడా ఒకటి ఉంది, అది ఉప్పు ఇసుకో తెలియడంలే. ఇక్కడైతే అన్ప్రెడిక్టబుల్ సినారియోనే. అక్కడ రైలు కంటైనర్లతో రోడ్డుకు పక్కనే ట్రాక్. మొత్తం కంటైనర్లు ఎంత పెద్ద ట్రాక్గా ఉంది. అక్కడ వరకు రోడ్డు పక్కనగానే ఉంది. భలే ఉంది సినారియో అయితే. ఇది కదా సినారియో అంటే. హైవే ఇటువైపు నేషనల్ హైవే, అటువైపు ఇండియన్ రైల్వేస్. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్గా ఇటు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్గా అటు. పొద్దుటి నుంచి తినడం అంటే ఈ రోజుకి ఇది చెప్పాను, మసాలా రైస్గా స్పైసీగా ఉంది. మసాలా రైస్ స్పైసీగా ఉంది.
ఇక్కడే ఈ డాబాలో అయితే తిన్నాను. మసాలా రైస్ స్పైసీగానే ఉండింది. ఒక మజ్జిగ ప్యాకెట్, మసాలా రైస్, ఒక సాఫ్ట్ డ్రింక్ 110 రూపాయలు అయింది. టైం అయితే 3:30 అయింది. డెస్టినేషన్గా అంటూ ఏమి లేవు. పెట్రోల్ పంపులు అయితే 9 కిలోమీటర్ల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ప్రతి 3 కిలోమీటర్లకు ఒక పెట్రోల్ పంప్ ఉంది. 9 కిలోమీటర్ల నుంచి స్టార్టింగు. ఈ మధ్యలో అయితే లేవు పెట్రోల్ పంపులు. చూద్దాం మరి, అడుగుతా పోదాం. మొదటి పెట్రోల్ పంపు నుంచి 9 కిలోమీటర్లు అంటే పడుతుంది, ఇంచుమించు 1 గంట పడుతుంది. వాయుదేవ విజృంభిస్తూ ఉన్నాడు. ఈ రోడ్లో నిజంగా ఎందుకో అలసట వచ్చేస్తూ ఉంది. మొత్తం లారీలు తప్ప ఇంకేమీ లేవు. లారీలే కానీ లారీలు, కంటైనర్లు. ఎక్కడ ఏ రోడ్లో సూర్య కూడా లేడు అసలుకి. మెగా సందుల్లోనే ఉన్నాడు సూర్య, అయితే లేడు బయట. అయినా కానీ ఎందుకో ఈ రోడ్లో హెడ్ ఏక్ కాదు, చాలా దిమ్మెక్కిపోతూ ఉండాలి. సౌండ్స్ కానీ ఎక్కడ సందే లేకుండా పోతానే ఉంటాయి లారీలు. మొత్తం లారీలే ఉన్నాయి. 1 ఇంచు కూడా గ్యాప్ లేకుండా పోతానే ఉన్నాయి. అందుకని ఈ బస్ స్టాండ్లోకి వచ్చి ఇక్కడ ఆగినాను. ఇక్కడ కూర్చోండాను ఈ బస్ స్టాండ్లో. మనమైతే బుజ్జి వైపుగా వెళ్ళాలి. పిల్లలు రచ్చరచ్చగా ఉంటారు. టోల్ రోడ్ స్టార్ట్ అంట. పైన అయితే రోడ్డు ఉంది. ఆ హైవేకి పైకి పోయినామంటే పెద్ద కారు షూట్లు నెయ్యి. గూగుల్ మ్యాప్లో ఫోటో పెడతాను చూడండి ఎట్లాంటి కారు షూట్ ఉందో అది. అందుకని కింద నుంచి పోతున్నాను. మనం వెళ్ళే స్ట్రైట్ రూట్ అయినా కానీ కింద నుంచి కూడా రూట్గా ఉంది. ఆ కారు చుట్టూ తిరుక్కోకపోతే కారు చుట్ల పైన అర్ధ గంట పడుతుంది. అయితే సామాఖిల్లా అనే ఊరు, అది మొత్తం రైల్వే స్టేషన్ జంక్షనే. ఆ ఎల్లో కలర్లో కనిపించేదంతా ఊరైతే ఎంత ఉండదని. రైల్వే స్టేషన్ అంత ఉందంటే ఇక్కడ చూడండి. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్, టోల్ ప్లాజాస్, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా. ఇండియన్ రైల్వేస్ తో పోటీ పడదామా? అటువైపుగా వెళ్తూ ఉంది మాస్టర్. మనము ఇండియన్ రైల్వేస్ పోటీ పెట్టుకుందామా? ఎందుకులే మాస్టర్, వాళ్ళు ఓడిపోతారు. మనం వితౌట్ పొల్యూషన్గా వెళ్ళే వాళ్ళం, మనం గెలిచిపోతాం, వాళ్ళు ఓడిపోతారు. పోనీలే వాళ్ళనే. ఓందు ఈ ఊరే చెక్ పాయింట్ స్టేజ్గా అనుకున్నాను. ఈ ఊరికి కూడా చేరుకున్నాను. ఇక నెక్స్ట్ ఎక్కడ స్టే చేద్దాము అన్నా? స్టే ఇస్తారా అన్నా? వచ్చేయి తమ్ముడు అంటాడేమో. అక్కడైతే ఒక నయారా పెట్రోల్ పంపు ఉంది. మనమేమో రోడ్డుకి యువతలకి వచ్చేసాము. అవతలికి వెళ్ళాలా? డైవర్షన్ ఎక్కడో ఉంది. మొత్తం మధ్యలో అంతా అలా పెట్టేశారు. ఆ రోడ్డు డౌన్లో ఉంది, ఈ రోడ్డు హైట్లో ఉంది. నేను ఇక్కడ ఎక్కడన్నా బ్రిడ్జి ఉంటుందేమో కింద అని చెప్పి యువతలకి వచ్చేసాను ఈ రోడ్లోకి. కానీ ఇక్కడ లేదు. అక్కడెక్కడో బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి కిందికి పోయి అన్నకు వచ్చి అడిగి అన్న పర్మిషన్ ఇస్తే అక్కడ ఉన్నట్టు, లేకనంటే మళ్ళీ వెళ్ళి. మనమైతే ఇప్పుడు ఉన్నది NH41 పైన. నేషనల్ హైవే అయితే పైన ఉంది. ఈ ఊరైతే ఓందు. కిందికైతే వచ్చాను నేను. ఇక్కడే ఎక్కడన్నా టెంపుల్, ఆశ్రమం ఎవరినన్నా అడుగుదాము అని చెప్పి. ఆ పెట్రోల్ పంప్ అంటే ఇంకా బ్రిడ్జి కింద నుంచి మళ్ళీ 1 కిలోమీటర్ వెనక్కి వెళ్ళి అన్న ఉందంటే ఉందనుకోవాలా, లేదంటే లేదనుకోవాలా. అందుకే ఇక్కడ ఎవరన్నా వస్తే అడుగుదామని ఇక్కడ జసు మాతా టెంపుల్ వాందో. ఇక్కడ టెంపుల్ ఇంకొకరు ఉండి యువతలు ఏదో ఒక పేరు చెప్పారు. అక్కడైనా ఒక టెంపుల్ ఉంది అని చెప్పి బ్రిడ్జికి అవతల పక్క వెళ్ళి చూద్దాం. మరి ఒక అన్న చెప్పారు అక్కడ. మనకైతే స్టే అనేది దొరికేసింది.
ఈ ప్రదేశం అయితే ఆశాపురా మా టెంపుల్. ఈ టెంపుల్లో అయితే స్టే అనేది దొరికింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ఊరు వాంద్ అనే ఊరు ఎంట్రన్స్లో అయితే ఒక అన్నని అడిగాను. అన్న చెప్పారు అది హైవే, మనం అటు వెళ్ళాలి, ఆ బ్రిడ్జి కింద నుంచి యువతలకు వెళ్తే టెంపుల్ ఉంటుంది అని చెప్పారు. అక్కడికి వచ్చి ఇంకా బయట వాళ్ళని అడిగితే లోపల ఉన్నారు, వాళ్ళని అడుగు అని చెప్పారు. లోపల వచ్చి వీళ్ళని అడిగితే వీళ్ళు సరేలే ఉండు అని చెప్పారు. వాంద్ అనే ఊర్లో ఈ టెంపుల్లో అయితే స్టే అనేది దొరికింది మనకు. ఇక్కడి నుంచి రేపు వెళ్ళబోయే ప్రదేశం ఇంకా 169 కిలోమీటర్లు అయితే ఉంది. సూర్యకాంతికి మెరిసే ప్రదేశానికి మన పయనం అయితే స్టేజ్ 2లో ప్రాజెక్ట్ ఎల్ఆర్లో మెస్ట్రోతో ఆ ప్రదేశానికి 169 కిలోమీటర్లు అంటే ఇంచుమించు 2 రోజులు. రేపంతా వాయుదేవ అనుకూలిస్తే 3 రోజులుగా పట్టచ్చేమో, 2.5 రోజు పైనే పట్టచ్చు నాకు తెలిసి వాయుదేవ ప్రభావంతో. అలా అయినా కానీ చేరుకుంటాము. మరింత చేరువుగానే వచ్చేసాం కదా ద్వారకా. ఇక్కడి నుంచి ద్వారకా కనీసం ఉంటుంది 400 కిలోమీటర్లు అయినా, అట్లాంటిది వచ్చేసాం కదా. NH 151లో అయితే 230 కిలోమీటర్లు ట్రావెల్ చేసాము. థ్యాంక్ యూ రా మాస్టర్, ప్రౌడ్గా చెప్పుకోవచ్చు మనం. ఒక నేషనల్ హైవే ఫుల్గా ట్రావెల్ చేసాం. అదేవిధంగా అదే 51 కూడా భావనగర్ నుంచి మనం ద్వారకా వరకు ఫుల్గా అది నేషనల్ హైవే మొత్తం మనం ట్రావెల్ చేసాం. అది ఇంకా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు రా మాస్టర్. ఇలా అయితే ఇవాళ మనకైతే స్టే ఇక్కడ దొరికేసింది. చాలా సంతోషం. ఈరోజు వచ్చాను ఇంచుమించు నంబర్ చెప్తే 114 కిలోమీటర్లు వచ్చాను. 114 కిలోమీటర్లు. జై శ్రీరామ్. ఇక్కడ అదే మాతాయిపూర్ టెంపుల్. ఇక ఈ ప్రదేశంలోనే మన టెంట్ అయితే అదిగో అక్కడ వేసేసాను. అన్న అయితే నైట్ తినేందుకు అన్నం కూడా పెట్టారు, అది వట్టిచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ. ఇక ఇక్కడే క్యాంపింగ్. మన మాస్ట్రో కూడా అక్కడే ఓపెన్ లాక్ చేసేసాను. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మొత్తం అండర్ సీసీ కవరా రేంజ్లోనే ఉంది టెంపుల్ అయితే. ఇంకా అక్కడైతే పూజా కార్యక్రమంగా భజన చేస్తున్నారు కొంతమంది, ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రదేశం నుంచి శివ అండ్ మాస్ట్రో వీల్స్ వితౌట్ పొల్యూషన్ చూస్తూ ఉండండి. తెలుసు కదా, సేవ్ వాటర్ సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్ అవేర్నెస్.